తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలి అంటూ కృష్ణా ట్రైబ్యునల్ 2 ఎదుట బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖపై ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందని, ఆ చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగానే రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టాలని సూచించిందని, ట్రైబ్యునల్ తదుపరి విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ సర్కార్ ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు, ఏపీ సీఎం చంద్రబాబుకు గోదావరి కృష్ణా నది యాజమాన్య బోర్డులకు లేఖలు రాయాలని ఆదేశించారు. విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని సీఎం సూచించారు.